So hi guys, welcome back to the new vlog. Bye, how are you all? Hope you are all very good. And ఇది ఫస్ట్ టైం ఇలా కెమెరా ఇలా ముందర పెట్టుకొని మాట్లాడడం, ఎందుకంటే చాలా మంది అడిగారు ఎందుకు అంటే ఇంట్లో పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు నువ్వు డ్రాప్ అవుట్ అవుతానంటే. అండ్ అలాగే మీకు ఇప్పుడు ఈ వీడియోలో దానికి ఆన్సర్ చేస్తాను. వెయిట్ ఏ మినిట్, మొత్తం ఎండ కొడుతుంది, టైం 4:30 అవుతుంది. ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్, ఓకేనా? ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇక్కడైతే నేను ఇంకా వీడియో తీయడానికి ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరు. ఇంట్లో ఉంటే అదొక పని ఇదొక పని చెప్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఓకే, లెట్స్ బిగిన్ టు ద వీడియో. ఓ బై, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే, 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాం. వద్దు, 9th క్లాస్ అయితే ఆ వీడియో 10 minutesలో అయిపోదు, అర్ధ గంట అవుతుంది 9th క్లాస్ చెప్తే. 10th క్లాస్ నుంచి దీంట్లో ఓన్లీ నా స్టడీస్ గురించి చెప్తాను, నేను ఏం చదివాను. ప్రేమ్చంద్ స్కూల్ అండ్ కాలేజ్ ఫెయిల్యూర్ స్టోరీ మీరు వినండి, చాలా బాగుంటుంది. లాస్ట్ దాకా చూడండి, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. ఇదంతా ఇంకా ద మ్యాన్ ఇట్లా ఈ కంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్ చేశాను అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th క్లాస్లో చెప్పాను, 10th క్లాస్లో ఓకేనా. 10th క్లాస్లో నాకు స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇప్పుడు లేదనుకోండి. 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. 10th క్లాస్లో నాకు వచ్చేసరికి నా గ్రేడ్స్ వచ్చేసరికి 83%. మ్యాథ్స్లో 8 వచ్చాయి, అది ఎట్లా వచ్చాయో కూడా నాకు తెలియదు. హిందీలో 8 వచ్చినాయి, అది కూడా ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. సోషల్ అంటే ఏదో రాశాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇంకేమో ఉంటే ఇంకా సోషల్, మ్యాథ్స్, సైన్స్ అవన్నీ నాకు అంతగానం రావు బ్రో. 8.3 వచ్చాయి 10th క్లాస్లో వచ్చేసరికి. 10th క్లాస్లో నేను 9th ఎండింగ్లో జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే నా పిక్స్ అక్కడ పెడుతున్నాను. మీరు చూడండి, నేను 8th క్లాస్లో ఎలా ఉండేవాడినో. 1 year మొత్తం హోమ్ వర్కౌట్, ఇంట్లోనే రన్నింగ్, హోమ్ వర్కౌట్, హోమ్ ఎక్సర్సైజెస్ చేసుకుని కార్డియో ట్రైనింగ్ అదంతా నేను ఒక్కడే చేసుకున్నా. నో పర్సనల్ ట్రైనింగ్, ఎవరిని కోచ్లా కానీ ఇలా ఎవరిని పెట్టుకోలేదు. నాకు నేనే డైట్ ప్రిపేర్ చేసుకుంటూ అలా పెట్టుకుంటూ 9th క్లాస్ దాకా 2 years ఓన్లీ హోమ్ వర్కౌట్ చేసుకుంటూ ఫ్యాట్ అంతా తగ్గించాను. 40 kgs తగ్గాను. ఓవర్ జిమ్కి వెళ్ళకుండానే 40 kgs, ఇంట్లో ఉండే 40 kgs తగ్గాను. అండ్ 9th క్లాస్ ఎండింగ్లో నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తున్నా, మొత్తం ఎక్కడ చూసినా నా ఫీడ్ మొత్తం ఇదే ఉంది, జిమ్ మొత్తం ఇట్లా ఫాంగ్ పెట్టినామా, మొత్తం మొత్తం డెడ్ లిఫ్ట్స్ 200 లేపుతుంటే అప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. ఇంకా 9th క్లాస్ ఎండింగ్లో జిమ్ స్టార్ట్ చేశాను. ఇంట్లో పంపివ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ నేను పక్కా వెళ్తాను. నేను ఒకసారి మైండ్లో ఒకటి ఫిక్స్ అయితే నాకు అది కావాలి బ్రో. నేను ఏదైనా ఇన్ ఎనీ టైమ్స్ ఓకేనా. నాకు ఇవాళ క్రికెట్ ఆడబుద్ధి అవుతుంది అంటే మా డాడీని వెళ్ళి నాకు బ్యాట్ కావాలి అని అంట. అది కొనియకపోతే నేను పడుకోను, మళ్ళీ లొల్లి చేస్తా ఇంట్లో. అండ్ అప్పుడు కూడా అలానే చేశాను, జిమ్కి పంపివ్వమని. సైకిల్ మీద డైలీ 3 kilometers సైకిల్లోకి జిమ్కి వెళ్ళేది. అలా ఇంకా 9th క్లాస్లో నా జిమ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ ప్రేమ్చంద్ బ్రేకప్ స్టోరీ, ప్రేమ్చంద్ లవ్ స్టోరీ, దీన్ని చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు నాకు తెలుసు ఆల్మోస్ట్ కామెంట్స్ వచ్చే ఉంటాయి, మీరు ఎవరో చేసే ఉంటారు. లుక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్వేర్, నేను ఇప్పటిదాకా ఎలాంటి రిలేషన్షిప్లో లేను. మరి ఎందుకు ఇలా తయారయ్యావు అని అంటే, ఓకే ఉన్నది, బ్యాక్ స్టాప్స్ అంటారు కదా, అలాంటివి నేను కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది 50K సబ్స్క్రైబర్స్ కొంచెం టైం పడుతుంది, అది ఇప్పుడే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్తే కూడా, కొంచెం ఎదిగాక చెప్తాను. చాలా మోసం చేసింది బ్రో అమ్మాయి, చాలా మోసం చేసింది. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ ప్రామిస్, నేను ఈ వీడియోని ఎక్కడ కట్ చేయను, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. మళ్ళీ ఎందుకంటే నేనంతా నిజాలే చెప్తా, మళ్ళీ దాన్ని కట్ చేసి తర్వాత పెడతాను. ఒక అమ్మాయి ఉండేది, మోసం చేసింది, నో లవ్ ఓకేనా, అది లవ్ కాదు, జస్ట్ నా క్యాజువల్గా అలా మాట్లాడుతూ ఉండేది. 8th క్లాస్లో, 7th క్లాస్లో, 9th క్లాస్లో. దాని తర్వాత 9th క్లాస్లో అదే లాస్ట్, ఇంకా దట్స్ ద ఫైనల్ ఉమెన్ ఐ హ్యావ్ టాకింగ్ టు, ఒకటే అమ్మాయి. అండ్ అది కూడా లవ్ కాదు ఓకేనా, జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ కూడా కాదు. షీఈస్ కాల్ మీ టు, షీ యూస్ క్లాస్మేట్, ఇంకా క్లాస్మేట్ అనుకోండి, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. క్లాస్మేట్ అనుకోండి, అలా ఉండేది. అయిపోయింది, బ్యాక్ స్టెప్స్ అంటారు కదా, అయిపోయింది. బాహుబలి సినిమాలో కట్టప్ప ఎట్లా ఓడిస్తాడో అట్లా ఓడిచేసింది. తను ఇంకా ఒక ఫ్రెండ్ ఉంటాడు, నా ఫ్రెండే. దే వేర్ ఇన్ రిలేషన్షిప్ రైట్ నౌ. నేను అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, బట్ కొన్ని ఓకేనా. ఓకే కట్ చేయను అని మాట ఇచ్చాను. ఓకే, ఇంకా అది పక్కకు పెట్టేసేయండి, అది చాలా బాగుంటుంది స్టోరీ. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కూడా అయిపోదు, అదంతా 50Kకి ప్రేమ్చంద్ బ్రేకప్ స్టోరీ అని వస్తుంది. అప్పటిదాకా వేచి ఉండండి. అండ్ మీరు కూడా తొందర ఈ వీడియోతోని 15K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యండి. దీనికి 1000 likes టార్గెట్ ఇస్తున్నాను. అండ్
10th వచ్చేసరికి ఇలా అయిపోయింది. నాకు 10th కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ అయ్యలేదు. 10th కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ అయ్యలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. 9th జిమ్ జాయిన్ అయ్యాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు లేరు బ్రో, నేను ఒక్కనే పెట్టుకుంటున్నా, వ్లాగ్స్ తీసుకుంటా. మీరు నా స్టార్టింగ్ ఫస్ట్ వ్లాగ్ చూడండి యూట్యూబ్లో. అప్పుడు నేను కొంచెం పాపులర్ ఇన్స్టాగ్రామ్లో ఓవర్ 80,000 సబ్స్క్రైబర్స్ అలా ఉండేవారు ఇన్స్టాగ్రామ్లో నాకు. నేను ఒక్కనే కష్టపడ్డాను. మీరు చూడండి నా ఇన్స్టాగ్రామ్ ఒకసారి ప్రేమ్చంద్ 17 అని కొట్టి చూడండి. ఎవరెవరైతే ఇంకా ఫాలో కొట్టలేదు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి కూడా ఫాలో కొట్టండి. అండ్ అలా 10th నా ఫస్ట్ బ్యాక్ స్టాబ్ అంటారు కదా, ఇలా 10th అయితే ఫస్ట్ అలా అయిపోయింది. చాలా బాధ అనిపించింది. ఇంటికి రోజు ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని. వాళ్ళిద్దరు మొత్తం అలా తినిపిస్తుంది. చాలా జరిగాయి. అందుకని నాది హార్ట్ ఎప్పుడు సాలిడ్గా ఉంటుంది. నేను దట్స్ ద రీజన్ వై ఐ డోంట్ టాక్ టు ఎనీ ఉమెన్ టిల్ నౌ. నేను అది అయిపోయినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ఏ ఒక అమ్మాయితో నేను మాట్లాడలేదు. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్మీడియట్ నాకు ఎంపీసీ తీసుకోవాలనే ఉంది. ఓకేనా, నాకు అప్పుడు స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్టడీ అండ్ కంటెంట్ క్రియేషన్ రెండు చేద్దాం అనుకున్నాను. స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎంపీసీ తీసుకున్నాను నగర్ ఒక కాలేజ్లో. అండ్ మరి ఇంకా ఇంటర్మీడియట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అంటే బ్రో, అసలు నా జీవితం మొత్తం నా లైఫ్ మొత్తంలో ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు. ఇఫ్ ఐ లవ్ ఎ ఉమెన్, ఈవెన్ ఇఫ్ షీ లవ్ మీ, నన్ను మళ్ళీ తిరిగి ప్రేమించకపోయినా టిల్ ద ఎండ్ ఐ లవ్ హర్. దట్స్ వై నేను ఇప్పటిదాకా ఐ డిడ్ంట్ లవ్ ఎనీ ఉమెన్. ఓకేనా, జస్ట్ ఏ ఫ్యూ బ్యాక్ స్టెప్స్ అంటారు కదా, అలానే ఇంకా మోసం చేయడం అలాంటివి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మోసం చేయడం అలానే ఉంటుంది. మీకు చెప్తా స్టోరీ అంతా క్లియర్గా చెప్తా. అండ్ హౌ మెనీ ప్రపోజల్స్ యూ హ్యావ్ గాట్. నాకు ఇప్పటిదాకా ప్రపోజల్స్ వచ్చేసరికి ఫేస్ టు ఫేస్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ కామెంట్ సెక్షన్ ఈ డిఎమ్స్లో ఇవన్నీ నాకు తెలీదు. అండ్ ఇన్ రియల్ లైఫ్ ఐఆర్ఆల్ మేబీ 3-4 అనుకుంటా, మేబీ 4. అండ్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకటి వచ్చింది, షీ ఈజ్ వెరీ ప్రిటీ, బాగానే ఉంటుంది. బట్ అక్కడ నేను డెసిషన్ తీసుకున్నా ఆల్రెడీ 9th క్లాస్లోనే, నేను మళ్ళీ ఏ అమ్మాయితోని మాట్లాడదలుచుకోవట్లేదు అని చెప్పేసి. అండ్ ఇంటర్లో కూడా తను ఈ వీడియో చూస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకో ఈ వీడియో చూస్తుంది అనిపిస్తుంది. ద మ్యాన్ హూ ఐ యామ్, ద మ్యాన్ ఏం కాదు చెప్పేస్తాను. ఇంకా నేను అప్పటిదాకా ఎందుకనే హెసిటేట్ అవుతున్నా మాట చెప్పే ముందు, మళ్ళీ ఈ వీడియో చూస్తే ఎట్లా అవసరమా అని చెప్పేసి ఓకే ఐ డోంట్ టేక్ హర్ నేమ్. అండ్ 9th ఒక అమ్మాయి అయిపోయింది. చాలా దాన్ని 9th అయితే చాలా మోసం చేసింది. ఇందులో నా బెస్ట్ ఫ్రెండ్తోని. ఓకేనా, నా బెస్ట్ ఫ్రెండ్ నేను క్లాస్లో చూస్తుంటే ఐ స్వేర్ ఐ ప్రామిస్ నేను రోజుకి ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేది. అండ్ ఇంటర్మీడియట్లో అంతగానం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఒకసారి ముడ్డ వచ్చినాక మొగోడు అనే వాడు మళ్ళీ ప్రేమ జోలికి వెళ్ళిపోడు, ప్రేమ జోలికి అమ్మాయిల జోలికి వెళ్ళాడు. నేను కూడా అలానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, అయిపోయింది. బట్ ఐ డిడ్ంట్ లవ్ హర్ ఎనీబడి. ఓకేనా, నేను ఇప్పటిదాకా ఎవరిని లవ్ చేయలేదు. నేను చేయాలంటే ఒకవేళ చెప్పాలంటే నాకేం భయం లేదు. ఓకేనా, ఒకవేళ చేశాను అనే చెప్తాను. అండ్ ఓకే, ఇంకా ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ ఎంసెట్, సెకండ్ ఇయర్ జేఈ మెయిన్స్లో ఉన్నాను. ఫస్ట్ ఇయర్లో 446 వచ్చాయి నాకు కంటెంట్ క్రియేషన్. ఫస్ట్ ఇయర్లో కూడా ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయ్యాను. ఓవరాల్ 90,000 సబ్స్క్రైబర్, 90,000 ఫాలోవర్స్ అనుకుంటా, 80,000 అరౌండ్ అలా టైప్ ఆ లెవెల్లో ఉండేది. చాలా ఫేమస్ అయ్యాను అప్పుడు. ఎందుకంటే మొత్తం అంతా ఎగ్జామ్ సెంటర్స్ కాడికి వెళ్ళి వ్లాగ్స్ తీస్తూ ఉండేది మొత్తం. మీరు చూడండి అవి ఎట్లా ఉంటాయో. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మొత్తం కింది దాకా స్క్రోల్ చేయండి. ఎక్కడ పడితే అక్కడే వ్లాగ్ తీసి పెట్టేవాడిని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ లాగా. అండ్ అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా బాగానే దేవుడి దయ వల్ల 446, 95% వచ్చాయి. ఇంట్లో కూడా ఏమనలేదు. మా డాడీని మొబైల్ కొనివ్వమన్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో నాకు ఒక మొబైల్ కావాలి అని అంటే 30,000 పెట్టి ఒక మొబైల్ కొనిచ్చాడు. అండ్ సంథింగ్ వివో సంథింగ్. అప్పటి నుంచి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. 100K ఓకేనా, 105K కొట్టాను ఇన్స్టాగ్రామ్లో. మళ్ళీ 6 months రీల్స్ పెట్టలేదు. ఎందుకంటే ఐ డోంట్ నో వై, కొంచెం డిమోటివేట్ అయ్యాను. 6 months దాకా రీల్స్ ఏం పోస్ట్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో. 6 months అంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్ పోస్ట్ చేయలేదు. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ గురించి మాట్లాడితే నేను కనీసం కాలేజ్ దిక్కు కూడా ఇవ్వలేదు, నిజంగా చెప్తున్నా. అందుకనే సెకండ్ ఇయర్లో తక్కువ వచ్చాయి. నా టోటల్ ఇంటర్ మార్క్స్ వచ్చేసరికి 923 or 928, దీని బిట్వీన్ మేబీ 928 అనుకుంటా. మ్యాథ్స్ ఏ పోయింది. మ్యాథ్స్ 1B 2B 75 కెమిస్ట్రీ
ఫిజిక్స్ రెండిట్లో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 60 కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్లో 60 సెకండ్ ఇయర్లో మార్క్స్ పోయినాయి. సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 99 మార్క్స్ని ఫ్లెక్స్ చేయట్లేదు, జస్ట్ మీకు చెప్తున్నా. ఇవన్నీ చేసుకుంటూ కూడా పాసిబులే అని చెప్పేసి కంటెంట్రేషన్. నేను మార్నింగ్ 5కి లేచి 4:30కి లేచి జిమ్కి వెళ్ళాలి, వీడియోస్ తీసుకోవాలి, మళ్ళీ కాలేజ్కి రావాలి, ఏదో ఒకటి ఎడిట్ చేసుకోవాలి, పెట్టాలి, నా డైట్, నా మీల్స్ ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా చాలా కష్టం అదంతా మెయింటైన్ చేయడం. దట్స్ వై మీకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్తున్నాను. మార్క్స్ అది మోడల్ మార్క్స్ నాకు కూడా అవసరం లేదు. సెకండ్ ఇయర్లో వచ్చింది ఇంకోటి థర్డ్ ప్రపోజల్ సెకండ్ ఇయర్లో. తెలుస్తున్న అమ్మాయి, షీఈస్ గుడ్, తను కూడా బాగానే ఉంటుంది. బట్ నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను చెప్పాను కదా 9th క్లాస్లోనే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీన్స్ లుక్, నేను ప్రేమ విషయంలో అనట్లేదు. అంత ముందు కన్నా 2-3 ఫీమేల్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఫ్రెండ్స్ అంటే అట్లా మాట్లాడేది అమ్మాయిలతో, కనీసం క్లాస్మేట్స్తో 8th 9th క్లాస్లో అమ్మాయిలతో మాట్లాడేది. బట్ దాని తర్వాత అది కూడా వద్దనుకుంటాను. ఇక 9th క్లాస్ తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత వద్దు ఇంకా. నేను ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా పోయిన టాక్ విత్ ఫీమేల్స్ ఉమెన్స్తో మాట్లాడేటప్పుడు. దట్స్ వై ఇంకా అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఏ అమ్మాయితో మాట్లాడద్దు, నా ఏజ్ అమ్మాయిలతో అస్సలకే మాట్లాడను అని చెప్పేసి. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాలేజ్ గురించి చెప్తారు. నన్ను డ్రాప్ అవుట్ ఎందుకు, నేను దేవిలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయొద్దని అనుకున్నా. ఇంజనీరింగ్ ఎందుకు తీసుకోలేదు? మరి ఇంటర్లో అంత మంచి మార్క్స్ వస్తాయి, మ్యాథ్స్ బి రెంట్లు 75 అలా వచ్చాయి, మరి ఎందుకు చేయలేదు అంటే, బ్రో నేను చదువు చేతకాక ఆపేయలేదు. ఓకేనా, యూ డోంట్ నో అబౌట్ మీ, ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్, కానీ నాకు అంత టైం లేదు. ఓకేనా, మా డాడీ హీఈస్ ఓవర్ 44, ఐ థింక్ 44 ఇయర్స్ అతనికి. ఇంకా నేను ఇప్పుడు చదువుకొని ఇవన్నీ వేయాలంటే ఇంకా 15 ఇయర్స్ అవుతుంది మొత్తం, ఆ వీళ్ళు అవన్నీ వేయాలంటే. బట్ నాకు ఇంకా అంత టైం లేదు. ఏదున్నా ఇంకా ఈ 4 to 5 ఇయర్స్లోనే డూ అవుట్ అయ్యి అలాంటి సిచ్యువేషన్ ఇంకా నేను తీసుకున్నాను. ఆ డెసిషన్ తీసుకున్నాను. చూద్దాం ఏమైతే అదైంది. అండ్ ఇంకా మా డాడీకి ఇంట్లో చెప్పాను, నేను చేయాలనుకోవట్లేదు ఇంజనీరింగ్ అది అని చెప్పేసి. అలాంటప్పుడు మరి ఇంకా ఇంటర్లో ఎంపీసీ ఎందుకు చేసావు అని చాలా గొడవైంది. అందుకని నేను రీల్స్ కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ ఏం పోస్ట్ చేయలేదు దగ్గర 2-3 months దాకా. వాటి గురించి అయింది సమ్మర్ హాలిడేస్లో. అండ్ ఫైనల్లీ డిగ్రీ తీసుకున్నాను. అది కూడా ఓపెన్ డిగ్రీ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇంకా మా డాడీ ఫోర్స్ చేస్తాడు డిగ్రీ తీసుకోమని. ఫస్ట్ ఫేజ్లో పోయింది, సెకండ్ ఫేజ్లో పోయింది, థర్డ్ ఫేజ్లో మొత్తం 3 కాలేజ్. నన్ను కాలేజ్ వద్దన్నారు. ఇంకా నువ్వు ఈ కాలేజ్కి సెట్ కావు, నీకు అటెండెన్స్ ఉండదు అని. ఇంకా లాస్ట్ 4th ఫేజ్లో వాగ్దేవి కాలేజ్లో పెట్టాను. వెళ్ళిపోయాను కాలేజ్కి. 4th డే ఎగ్జాక్ట్లీ 3 business days. ఇవాళ కాలేజ్కి పోయినా, సెకండ్ డే, థర్డ్ డే, 4th డే ఎగ్జాక్ట్లీ 1:30 PM కాలేజ్ నుంచి అయిపోయింది. టీజీ ఇచ్చారు, పంపించారు. ఎందుకు అని అంటే నాకు నచ్చది అక్కడ పెట్టిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్. ఎనీవే ఏ కాలేజ్ అయినా నాకు ఈ కాలేజ్లో ఉండడమే నచ్చది. నాకు అంత పొద్దుగాల వెళ్ళి నా టైం అంతా షెడ్యూల్ అంతా నాకు నచ్చది. నేను నాకు నచ్చినట్టు ఉంటాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నేనేం చేయాలి? నువ్వు అంత నాన్ సెన్స్ క్రియేట్ ఇస్తున్నావు కాలేజ్లో, నీకు ఈ కాలేజ్ సెట్ కాదు అది అని అన్నారు. థ్యాంక్ యూ. నా కళ్ళల్లా భయం లేదు ఆ రోజు. ఓకేనా, నేను ఎప్పుడైతే అది తీసుకున్నానో టీసీ తీసుకోవడానికి వెళ్ళిపోయాను. అయితే సంథింగ్ గొడవ లాంటిది అయింది కాలేజ్లో. ఒక గొడవ కూడా అయింది. దాంట్లో నేనున్నాను, ఇంకా ముగ్గురికి, నాతో ఇద్దరికి టీసీ ఇచ్చారు. దాంట్లో నేనేం జస్ట్ సీయింగ్ ఇంకా దాన్ని కారణంగా పెట్టి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గోల్ వచ్చేసరికి నన్ను కాలేజ్ నుంచి పంపివ్వాలి అని. ఎందుకంటే నేను ఒక కాలేజ్కి వెళ్ళాలంటే ఆ కాలేజ్ ముడ్డ కూడా ఒక తప్పది. ఇంటర్మీడియట్లో నన్ను 4 times సస్పెండ్ చేశారు. ఓకేనా, సెకండ్ ఇయర్లో నేను ఎప్పుడైతే కంటెంట్రేషన్ స్టార్ట్ చేశాను 4 సార్లు సస్పెండ్ చేశారు. అండ్ దీంట్లో కూడా డిగ్రీ కాలేజ్లో ఎందుకు అంటే, నేను వెళ్ళిన ఫస్ట్ డేనే కాలేజ్ మొత్తం అంతా మా యూజీస్ బ్లాక్, ఎంబీఏ బ్లాక్, దీంట్లోకంతా పోయి మొత్తం అంతా టీచర్స్ దగ్గర అంతా మాట్లాడి అని చేసిన. మీరు వ్లాగ్ చూడండి, అదంతా వ్లాగ్లో పెట్టలేదు. బట్ డే 1 of డిగ్రీ అని ఒక వ్లాగ్ పెడతా. దాని తర్వాత మళ్ళీ కాలేజ్లోకి నుంచి వెళ్ళింగిల్లు అని ఇంకో వ్లాగ్ పెడతా. అవి 2 చూడండి. కాదు, అవి 2 పెట్టినందుకు కాలేజ్ నుంచి వెళ్ళిపోమన్నారు. నేను రమ్మన్నాడు. ఇంకా అది సంథింగ్ ఆ సర్టిఫికేట్ అది తీసుకొని సైన్ పెట్టమన్నాడు. 2000 కింద కట్టి రాబాబు అన్నాడు. నా ముందట సార్ ఉన్నాడు. నేను ఒకటే మాట అయిపోయాను, థ్యాంక్ యూ సార్ అన్న. ఏం చేద్దాం అనుకుంటాను జీవితంలో, మీరు చూడండి సార్ అని చెప్పాను. టీసీ తీసుకుంటా అంటే మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? టీసీ తీసుకునేటప్పుడు ఎవడైనా స్వీట్లు వంచుతాడా? మీన్స్ కాలేజ్లో ఒకవేళ ర్యాంక్ వస్తే, అండర్ ఎంసెట్లో ర్యాంక్ వస్తే స్వీట్స్ వంచడం అది కామన్. ఓకేనా, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ టీసీ తీసుకునేటప్పుడు కూడా నేను స్వీట్స్ వంచాను. అండ్ అయిపోయింది. ఇంకా అది రీజన్ ఇంకా నన్ను కాలేజ్లో పెంచి వెళ్ళగొట్టినందుకు. నేను ఎందుకంటే వల్గర్గా మాట్లాడతాను.
యా నేను ఎక్కడైనా వల్గర్గా మాట్లాడతాను. నా బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు కదా, నేను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు వల్గర్గా అంటే క్యాజువల్గా ఇంకా వల్గర్గానే మాట్లాడతాను, బూతు మాటలు మాట్లాడతాను. అండ్ వాళ్ళు ఇంకా కాలేజ్ మీదనే అట్లా మాట్లాడాను. అండ్ అలాగే కాలేజ్లో మేబీ 6 to 7 గర్ల్స్ ప్రేమ్ చంద్ అది దాన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఐ డోంట్ నో, ఐ స్వేర్ నాకు ఏంటో తెలియదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. దట్స్ వై ఆ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నావు గర్ల్స్ అని అన్నారు. సో వాళ్ళ నా దగ్గరికి వస్తే నేను చెయ్యాలి, నేనే వాళ్ళ ఇంకా అక్కడ సీసీటీవీస్ కూడా ఏం లేవు. ఇంకా 2 అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చారు నా మీద. ఎందుకంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వమన్నప్పుడు నేను డైరెక్ట్ అక్కడ అందరు ముందరికి దగ్గరది నియర్లీ 88 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. అది బీసీఏ క్లాస్, 88 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. డైరెక్ట్ వెళ్ళాను పైకి. మీరు బీసీఏ ఇంకా చెప్పాను, ఇంకా మోటివేషనల్ స్పీచ్ లాంటిది నేను మోటివేషన్ ఎట్లా ఇస్తానో తెలుసు కదా. అది ఇచ్చినందుకు 2 అమ్మాయిలు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇది రీజన్ నన్ను ఇంకా కాలేజీలో నుంచి టీసీ ఇచ్చి పంపించినందుకు. అంతే బ్రో, ఇంకా బ్లాగ్ అయితే అయిపోయింది. నేను చెప్పాలనుకుంది చెప్పేశాను. ఎందుకంటే మీరు కూడా చాలా ప్రతి దాంట్లో టీసీ ఎందుకు ఇచ్చారు కాలేజ్ డ్రాప్అవుట్. ఇంట్లో పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు అని అన్నారు కదా. ఇంట్లో పేరెంట్స్ వచ్చేసరికి మా డాడీకి చెప్పిన, ఇంకా నేను మళ్ళీ వేరే కాలేజ్కి పోదలుచుకోలేదు, నాకు ఒక 1 year టైం కావాలి, 1 yearలో నేను ఏం చేయకపోతే మళ్ళీ నేను గుద్ద మూసుకొని కాలేజ్కి పోతా అని చెప్పిన. లొల్లి చేశాను ఇంట్లో. ఇంకా నేను చెప్తే వినే మనిషిని కాదు. నేను ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే అది నేను చేసే తీరుతాను. 1 year టైం అడిగినా 1 year తర్వాత చూద్దాం గాడ్స్ ప్లాన్ ఏమవుతుందో అని చెప్పేసి. మేబీ ఇట్స్ నాట్ ఎనఫ్, ఐ థింక్ 1 year అనేది సరిపోదు. బట్ నాకు కొంచెం ధైర్యం ఎక్కువ బ్రో. యా, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువనే నాకు. అండ్ యు నో వై ఇంత ధైర్యం ఎందుకు తెలుసా? కేవలం అంటే నీకు ఎక్కడి నుంచి మనీ వస్తాయా? ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నాను. నేను ఇప్పుడు నా మొబైల్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇవన్నీ నేను కేవలం యూట్యూబ్ ఉన్నదన్న ధైర్యంతోనే ఐఎమ్ క్విట్టింగ్ స్టడీస్. నా ఛానల్ ఆల్రెడీ మానిటైజ్ అయ్యి చాలా రోజులైంది. అండ్ మీరు కూడా ఈ మధ్యలో ఓకే చాలా లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. నేను జనాలకు నచ్చాను. దట్స్ ఇట్. నన్ను ఇప్పటిదాకా కలిసిన వాళ్ళందరూ అదే చెప్పారు, నువ్వు ఎదుగుతావు ఏదో ఒక రోజు అని చెప్పేసి. అండ్ ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. దానికి ఇంకా టైం ఉంది. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్ కూడా పెడతాను ఇన్స్టాగ్రామ్లో. అది 20Kకి పెడతాను, 50Kకి ప్రేమ్ చంద్ బ్రేకప్ స్టోరీ. చాలా బాగుంటుంది. బ్రేకప్ అంటే బ్రేకప్ అని ఎందుకు అంటున్నాను అంటే నా బ్రో ఇట్స్ వెరీ చాలా మోసపోయాను. మీకు ఆ స్టోరీ చెప్తే తెలుస్తుంది. కళ్ళ ముందు షీస్ కొంచెం హోప్స్ ఇచ్చిన తర్వాత నాట్ ఈవెన్ అలా ఓకేనా. ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేయను ఆ ఏజ్లో కూడా ఓకేనా. 9th క్లాస్లో ఇఫ్ షీ ప్రపోజ్ మీ ఆల్సో ఐ డోంట్ వాంట్ హర్. బట్ జస్ట్ ఆ ఫ్రెండ్, ఇప్పుడు మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, అమ్మాయి ఉంటుంది, నువ్వు ఆ అమ్మాయితో డైలీ మాట్లాడతావు, జస్ట్ నార్మల్గా డైలీ క్లాస్మేట్ లాగా డైలీ మాట్లాడతావు, నీకు తెలియకుండా మొత్తం ఇద్దరు కలిసి ఒకటయ్యి నిన్ను వెళ్ళిపోమంటారు చూసావా. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వద్దు ఇంకా ఏదంటారు చూసారా. ఐ నోటీస్, ఐ ఫెల్ దట్. అండ్ మీకు అది చెప్తా, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. అది ఏదో ఒక రోజు స్టోరీ చెప్తాను. అప్పటిదాకా వేచి ఉండండి. 50K సబ్స్క్రైబర్స్ తొందరగా కంప్లీట్ అయ్యింది. నాకు కూడా కొంచెం ధైర్యం పెరుగుతుంది. లవ్ యూ సో మచ్. బాయ్.